భాగం అర్ధాంగులు ఉన్నవాడు. రాష్ట్రంలో సగం మహిళా ఓటర్లు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చీరాగాజుల్ని మహిళల్ని తేలిక చేసి మాట్లాడినవాడు. ఈ సమాజంలో అటువంటి మనిషిని ఏమంటారో మీరు ఆలోచించాల్సిన అవసరం ప్రతి కుటుంబానికి కూడా ఉందన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. మాట్లాడే వారికి వత్తాసిచ్చి మాట్లాడే మనుషులందరికీ, నాయకులందరికీ కూడా ఇది గుర్తుంచుకొని మాట్లాడితే సమాజం గౌరవిస్తుంది, గర్వపడుతుందన్న విషయం గమనించాలా. లేకపోతే సమాజంతో పాటు మీరు కూడా సిగ్గుపడాల్సిన అవసరం వస్తుందన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. మనిషిని ఒక ఊరి మీదకు వదిలి ఒక పార్టీ శాసనసభ్యుడిగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు నిన్న కూడా చూశారు. పోలీసులని దుర్భాషలు ఆడుతూ ఉంటే హరీష్ రావు గారు పక్కకి లాగి వారు మాట్లాడారు. రాత్రి గెస్ట్ హౌస్కి ఫోన్ వచ్చింది, రేయ్ అమెరికా నుంచి ఫోన్ వచ్చింది, రేయ్ మాట్లాడేటప్పుడు కొంచెం నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తే ఇవాళ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి అటువంటి పరిస్థితి నిన్న కళ్ళారా చూశారో. ఇది రాత్రి జరిగింది. రాత్రి పోయి పార్టీ ఆఫీసులో దాక్కున్నావు, ఇవాళ పొద్దున్నే పోయి శంభుపూర్ రాజు గారి గెస్ట్ హౌస్లో దాక్కున్నావు. నీ కర్మ ఏం పట్టింది? పద్ధతి ప్రకారం మాట్లాడు. ఇవాళ నీ ఇంటికి వస్తున్నా అన్నావు, చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసి చక్కటి భోజనం ఏర్పాటు చేసి రాని చెప్పి ఆహ్వానించావు. అలాగే నువ్వు ఆహ్వానించి మా మీద రాళ్ళు వేసావు, పూల కుండీలు వేసావు, బురద చల్లావు, దాడి చేశామని చెప్పి కొంతమందిని నమ్మించి మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేపించావు. తప్పను ఒప్పుగా నమ్మే ప్రయత్నం చేశావు. వాస్తవాలు ఎప్పుడో అవాస్తవాలు కాదు. నేను తూలి మాట్లాడిన మాట వాస్తవం. దీనన్నిటికీ కారణం ఎవరు? దీనన్నిటికీ కారణం నువ్వు. పార్టీని సమాజాన్ని బస్టు పట్టించడానికి కారకుడు ఎవరు? నువ్వు. నీ కాన్స్టిట్యున్సీ నుంచి ఫోన్ చేసినటువంటి మహిళా ఫోన్లు వినిపించాలా? నీ కాన్స్టిట్యున్సీ నుంచి ఫోన్ చేసినటువంటి నాయకుల ఫోన్లు వినిపించాలా? నీ క్రమశిక్షణ గురించి 2 రోజుల నుంచి నా ఫోన్లు వస్తూ ఉన్నాయి. అన్నా, ఈ ఎదవకి సరైన సమాధానం చెప్పావు నువ్వు, కానీ నువ్వు క్రమశిక్షణగా నడిచిన వాడివి. ఒక నిమిషం బాధపడ్డా ఇటువంటి ఎదవల నోర్లు మూపించాల్సిన బాధ్యత మీద ఉంది. ఎవరు తీసుకుంటారా బాధ్యత? ఎవరు తీసుకుంటారా ఈ బాధ్యత అన్నప్పుడు కష్టమో నష్టమో నిన్ను రెచ్చగొట్టినప్పుడు నువ్వు తీసుకున్నావు. నిన్ను అభినందిస్తున్నామని చెప్పారు. తప్పు చేసినా ఎదట వ్యక్తుల ప్రవర్తన బట్టి, క్రమశిక్షణ బట్టి, మాటలను బట్టి నన్ను అభినందించారు. ఇకనైనా ఇటువంటి వేషాలు మానుకో, క్రమశిక్షణగా ఎదుగో. ఆంధ్ర తెలంగాణ భాషలు నోరు మూసుకొని రాష్ట్ర ప్రజలు ఎదగటానికి సహకరించు. చీరల పట్ల, గాజుల పట్ల తల్లి దగ్గర కూర్చొని చరిత్ర విను. రోడ్డు మీద అలగాగా తిరిగి అలగాగా మాట్లాడే విధంగా చేసుకోబాక. మిత్రుడిగా సలహా ఇస్తున్నా, మీరు కూడా సలహా ఇవ్వండి. మనకి తల్లిదండ్రులు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు,
ఆడపడుచులున్నారు. అర్థం చేసుకొని మాట్లాడితే ఈ సమాజంలో ఈ పోలీస్ ఫోర్సులు, ఈ నిర్బంధాలు, ఇంతమంది చక్కటి ప్రసారం చేసే మీడియా సంస్థలు ఇటువంటి గాలి వార్తల కోసం, గాలి మాటల కోసం సమాజానికి రాంగ్ మెసేజ్లు పోకుండా కాపాడటానికి మంచి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలని మీడియా కూడా ప్రసారం చేస్తుందంటంలో ఎటువంటి సందేహం లేదు. నువ్వు మాట్లాడినటువంటి అసభ్య పదజాలాల కోసం 3 రోజులుగా రాష్ట్ర యంత్రాంగం, మీడియా మిత్రులు, ఎన్నో కుటుంబాలు, ఆడబిడ్డలు బాధపడినటువంటి తీరు, నీ మాటలకి నా మనసు బాధపడి మాత్రమే ఆవేశపూరితమైనటువంటి 4 మాటలు మాట్లాడా. ఎంతకాలం తిడతా ఉంటే నోరు మూసుకొని ఊరుకుంటాం? ఎంతకాలం ఊరుకుంటాం? చేయని తప్పులు. ఇంకొకటి ఎక్కడ కూడా చెప్పాడు, అక్రమ సంపాదన. రారా, దమ్ముంటే నీ ఇష్టం వచ్చిన చోటుకు రా, ఛాలెంజ్. ఎక్కడికైనా వస్తా, నువ్వు చెప్పినట్టుగా ఎప్పుడైనా వస్తా. ఆంధ్ర తెలంగాణ నా కుటుంబ సభ్యులతో కలిసి సేవ చేసి శభాష్ అనిపించి నీ బోటి గాలి నోరులు మూతపడే విధంగా కృషి చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా వెనకాల ఎవరు లేరు, ఎవరు వక్రీకరించి మాటలు నేర్పి పంపలే. నా ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యం, నా కాన్స్టిట్యున్సీ ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యం. నీలాంటి గాలి మాటలు మాట్లాడే వాళ్ళు సమయం వేస్ట్ చేసుకొని ఈ సమయాన్ని పాడు చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. నీ క్రమశిక్షణ ఏంటనేది ప్రజలు చూశారు, నా క్రమశిక్షణ ఏంటనేది 10 ఏళ్ళు కేసీఆర్ గారు చూశారు, ఆల్ పార్టీస్ చూసినాయి, నా కాన్స్టిట్యున్సీ ప్రజలు చూశారు. తప్పు చేసి సంజాయిషి ఇచ్చుకోవటం కాదు. తప్పు జరిగింది, మానవ సహజంగా తప్పిదాలు జరిగినాయి, వాటిని రెక్టిఫై చేసుకున్నాడే గొప్పవాడు. తప్పులు చేస్తూ పోతే, భజన పరులు భజన చేస్తూ పోతే సమాజానికి ఏం మెసేజ్ పోతుందో కూడా